నేషనల్ క్రష్ రష్మిక మందన నోటిదూలతో మరోసారి వివాదంలో చిక్కుకుంది. తాను హైదరాబాద్‌నని చెప్పుకోవటంతో కన్నడలో బ్యాన్ చేయాలనే డిమాండ్స్ మొదలయ్యాయి. ఇండస్ట్రీ వాళ్లకు నట్లు, బోల్ట్లు బిగించవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు 16వ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో వివాదం చోటు చేసుకుంది. మార్చి 1న మొదలైన వేడుకలకు సినీ ప్రముఖులు హాజరు కావటంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చలనచిత్ర రంగంపై తనకు చాలా కోపంగా ఉందన్నారు. వారి కోసమే నిర్వహిస్తున్న ఈ వేడుకకు 10 మంది కూడా రాలేదు. వారికి ప్రభుత్వం సాయం చేయాలి. థియేటర్లు, చిత్ర నిర్మాణానికి రాయితీ ఇవ్వాలి. మేము అవకాశం ఇవ్వకుంటే థియేటర్లు నడపలేరు. ఎవరి నట్లు, బోల్ట్లు ఎలా సరిచేయాలో మాకు బాగా తెలుసు అన్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గగని సైతం రష్మికపై మండిపడ్డారు. ఈ చలనచిత్రోత్సవాలకు హాజరయ్యేందుకు రష్మిక నిరాకరించడం దారుణమన్నారు. రష్మిక కన్నడను విస్మరించింది. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో తన కెరియర్ను ప్రారంభించిన విషయం మర్చిపోవద్దు. ఆమెను ఆహ్వానించేందుకు ఆమె ఇంటికి 12 సార్లు మనిషిని పంపించాం. కానీ ఆమె రాలేదు. తన ఇల్లు హైదరాబాద్లో ఉందని చెబుతుంది. కనీసం గంట సమయం లేదా? కన్నడను అగౌరవపరిచిన రష్మికకు మనం గుణపాఠం నేర్పాల్సిందే. శివకుమార్ చెప్పినట్లు నట్లు, బోల్ట్లు బిగించవలసిన సమయం వచ్చింది అంటూ ఫైర్ అయ్యారు. దీంతో కన్నడ ఫ్యాన్స్ రష్మికను బ్యాన్ చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.